అండి నమస్తేనండి. ఈరోజు మన ఛానల్లో కొబ్బరి మిఠాయి చేయబోతున్నానండి. ఈ కొబ్బరి మిఠాయి చాలా రుచిగా ఉంటుంది, చాలా హెల్త్కి కూడా చాలా మంచిదండి. మనం డైలీ కొంచెం తీసుకున్నా కూడా చాలా మంచిదండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ముదురుగా ఉన్న కాయ తీసుకున్నాను. ఇలా ముదురుగా ఉన్నదైతే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని అన్నీ ఈక్వల్గా వచ్చేటట్లుగా సన్నగా ముక్కను తరుక్కోవాలండి. ఇప్పుడు ఇది కప్పు కొలతతో తీసుకున్నానండి కొబ్బరి. ఇప్పుడు బాండ్లీలో వేస్తున్నాను. ఇందులోనే నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి ఫ్రెండ్స్, ఇప్పుడు 1 టీ స్పూను నెయ్యి వేస్తున్నానండి. బాగా డ్రైగా వేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇప్పుడు 1 కప్పు కొబ్బరి ముక్కలకి 1 కప్పు పంచదార వేస్తున్నానండి ఫుల్గా. కొంచెం వాటర్ పోస్తున్నానండి పంచదార కరగటానికి. ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని ఇది బాగా ముద్దిపాకం రావాలండి. ఇంకొక 2 నిమిషాలు ఉంటే సరిపోతుందండి. ఈ లోపల ఒక ప్లేట్కి ఫ్లాట్గా ఉండే ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని ఈ ప్లేట్ అంతా అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఇప్పుడు దీనిపైన వేస్తానండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారనివ్వాలండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిపోయిందండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఎలా వచ్చిందో. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక డబ్బాలో పెట్టుకుంటే ఒక 2 రోజులు తినొచ్చండి. చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో నెక్స్ట్ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ అండి.